అంతరాంతరాలలో ఉన్న దీపం వెలగాలంటే ఈశ్వరుడిపై విశ్వాసం ఉండాలి. లౌకిక దృష్టితో, వ్యాపార దృష్టితో భక్తుడిని, భగవంతుడిని చూసినంత కాలము భక్తి, ఈశ్వరుడు రెండూ మనకి అర్థం కావు. ఇవి మాటలు అర్థమైనంత తేలికపాటి జ్ఞానం కాదు. అనుభూతి ప్రధానమైన ఆధ్యాత్మికమైన అనుభవం. ఎవరి అనుభవం వారికి ప్రాధాన్యం. ఒకరికి మన అనుభవాన్ని సరఫరా చేయలేము. గీతాంజలిని నిత్య పఠిత గ్రంథం చేసుకోవటం మూలంగా లోకం మరింత బాగా అర్థమవుతుందని కాదు, మనం ఎలా జీవిస్తే ప్రశాంతంగా ఉండగలమో తెలుస్తుంది. విద్యుత్ శక్తి అంతా ఒకటే, కానీ పాజిటివ్ అండ్ నెగిటివ్ అని విభాగమై ఇన్ని గృహాల్ని, ఉత్సవాల్ని వెలిగించి ఐక్యమై ఇన్ని చిత్రాలుగా, దీపాలుగా, గానాలు నవ్వుతుంది. ప్రేమలోని ఈ వ్యధానందమే ఇన్ని బిందువులుగా చింది రూపం ధరించి ఎన్నో కన్నీళ్లతో, నవ్వులతో, మూర్ఛలతో, మూర్ఛనలతో, నృత్యాలతో పొంగి విరిగి పొర్లి పెనవేసుకుని అలిగి అనురాగమై అల్లుకుంటోంది. అనంతంగా ఈ విశ్వ ప్రణయ తేజమే ప్రతి అడవిలో, ప్రతి కుటీరంలో, ప్రతి పక్షి కులాయంలో, ప్రతి తల్లి కళ్ళల్లో, ప్రియుల వేళ కొనల్లో, మిత్రుల ఆదరంలో, కవి వాక్కులు, ప్రవక్త ఆవేశంలో నుంచి వెలుగువలే తొంగి చూసి లోకాన్ని సమ్మోహింపచేస్తుంది. తెల్లారే పువ్వులోంచి పలకరిస్తుంది, పక్షి గొంతులోంచి పిలుస్తుంది, తన ఆహ్వానాన్ని శంకిస్తూ చల్లగా శ్వసిస్తుంది. గాలి వేళ్ల సందుల్లో నుంచి తొంగి చూసి పలకరించే పాపమల్లే. ఇంకా చూడలేవా అని ఉదయకాంతిని గుమ్మరిస్తుంది. ఎన్నో మేలు ముసుగుల కింద దాక్కుని మాయపుచ్చే సౌందర్య దేవత తన సత్య స్వరూపాన్ని ప్రత్యక్షం చేసింది దివ్య నేత్రం ముందు. విరగబడి మైమరిచి ఆనందాన్ని ఆపుకోలేక కవితా స్రవంతి గట్టు తెగి ప్రవహించింది ఈ గీతాంజలి గానంగా.